For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. కన్సీవ్ అయిన ప్రతి తల్లి కోరుకునేది హెల్దీ బేబీ అండ్ నార్మల్ డెలివరీ. మరి హెల్దీ బేబీ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతారు. మరి డైట్ ఎంత ఇంపార్టెంటో మరి ప్రెగ్నెంట్ ఉమెన్కి యోగా కూడా అంతే ఇంపార్టెంట్. తను 17 years experience in health department. She did 84 normal deliveries with her own hands. And she is 8 years experience in pregnancy yoga. She is none other than Vanitha Bhushan. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే శ్రవణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, జనరల్గా ప్రెగ్నెంట్తో ఉన్న ఉమెన్కి సీమంతం అనేది చేస్తారు. సో అసలు సీమంతం అనేది ఏ మంత్లో చేస్తారు, అసలు ఎందుకు చేస్తారు మేడం సీమంతం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీమంతం అని ప్రొనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం. చాలా మంది ఏంటి అంటే దాన్ని శ్రీమంతం అంటూ ఉంటారు అనమాట. అది శ్రీమంతం కాదు, సీమంతం. మీరు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చెప్పారు. అయితే మనం సీమంతం ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అన్న విషయంలోకి వెళ్తే జనరల్గా 5th monthలో స్టార్ట్ చేస్తారు. 5th monthలో ఎందుకు స్టార్ట్ చేస్తారు శ్రీమంతం అంటే, మనకి 5th monthలో చేంజెస్ మీకు తెలిసినంత వరకు ఏం చేంజెస్ జరుగుతాయో చెప్పండి. 5th monthలో గ్రో అవుతుంది. ఓకే, 5th monthలో ఏంటి అంటే మనకి 12 systems ఉంటాయి. అనాటమీ పరంగా చూసుకుంటే బాడీలో 12 systems ఉంటాయి. అందులో ఎక్సెప్ట్ 2 systems, రిమైనింగ్ అన్ని సిస్టమ్స్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం మెకానిజం అంతా మనకి స్టార్ట్ అయిపోతుంది 5th monthలో. సో అవయవాల పెరుగుదల కూడా అక్కడి నుంచి ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనకి 5th month నుంచి సీమంతం చేయడం జరుగుతుంది. సీమంతం యాక్టివిటీ ఏం చేస్తారో మీకు చెప్పండి, మీకు తెలిసినంత వరకు అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి సీమంతంలో? ఎక్కువగా పసుపు రాస్తారు, గాజులు వేస్తారు, ఓకే, అక్షింతలు వేసి దీవిస్తారు. ఓకే, అండ్ బేబీ లోపల ఎక్కువగా చలవ చేయడానికి మంచి ఫుడ్ అనేది పెడతారు కదా, ఓకే, లైక్ స్వీట్ ఐటమ్స్ అన్ని. నాకు తెలిసే ప్రాసెస్ అయితే ఇదే మేడం. ఓకే, సీమంతంలో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఒక చైర్లో ఎలా కూర్చున్నారో, ఒక అందరు కూర్చున్న చైర్ కాకుండా ఒక స్పెషల్ చైర్ తీసుకొచ్చి అందంగా అలంకరించి ఆమెకి అంటే గ్రాండ్ లుక్ ఇచ్చి ఆమెని కూర్చోపెడతారు. అది ఆ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు చెప్పండి? ఒక దేవతకి చేస్తారు. సో తనని దేవతలాగా ట్రీట్ చేస్తారు. అక్కడ ఒక దేవతలాగా ట్రీట్ చేసి తనలో అంటే యూట్రస్ లో ఉన్న గర్భంలో ఉన్న శిశువుని దేవుళ్లాగా దైవం లాగా ట్రీట్ చేస్తారనమాట. అలా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ఎందుకు స్పెషల్ గా ట్రీట్ చేస్తారు అంటే, మనము గర్భగుడి గర్భాలయం రెండు చెప్తాం కదా. గర్భగుడిలో దేవుడు ఉంటారు, గర్భాలయంలో శిశువు ఉంటాడు. సో గర్భగుడిలో దేవుణ్ణి ఎంత పవిత్రంగా చూస్తారో ఈ గర్భాలయంలో ఉన్న శిశువుని కూడా అంతే పవిత్రంగా చూస్తారనమాట. అక్కడ ఏంటి అంటే పొల్యూట్ అయి ఉండదు, ఆ సోల్ అన్నది పొల్యూట్ అయి ఉండదు అనమాట. అలా తనకి ఆ దైవ శక్తి అంటే దైవం లాగా ట్రీట్ చేసి అలా చేస్తారనమాట. ఇప్పుడు మళ్ళీ మిగతా యాక్టివిటీస్ చెప్పారు కదా మీరు, పసుపు రాస్తారని చెప్పేసి. పసుపు కాదు, గంధము, పసుపు ఇవన్నీ రాస్తారు. ఇవి ఏంటి అంటే ఆ టైంలో ఉన్న ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెంట్ లేడీకి వచ్చేసి మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తనని ఇమ్యూనిటీ గెయిన్ చేయడానికి, అలాగే తన ఎనర్జీ లెవెల్స్ లో అవుతూ ఉంటాయి. బేబీకి వెళ్తూ ఉంటాయి కదా తన ఎనర్జీ అంతా కూడా. సో ఎనర్జీ లెవెల్స్ లో అవుతుంటాయి అనమాట. తనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి ఈ పసుపు రాయడం, తర్వాత గంధం రాయడం, హారతి ఇస్తూ ఉంటారు కదా, అది కూడా తన ఆరా క్లియర్ చేస్తూ ఉందన్నమాట. ఈ పసుపు రాయడం, గంధం రాయడం ఇవేంటి అంటే స్కిన్ డిసీజెస్ రాకుండా, మామూలుగా స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కదా తనకి, ప్రెగ్నెంట్ లేడీకి స్ట్రెచ్ అవుతుంది కదా, స్కిన్ డిసీజెస్ రాకుండా ఇవి హెల్ప్ చేస్తాయి. అలాగే గాజులు కూడా వేస్తారు, చేతులు రకరకాల మట్టి గాజులు వేస్తారు. ముఖ్యంగా కలర్ ఏంటంటే గ్రీన్, రెడ్ కలర్స్ వేస్తూ ఉంటారు. అలా గాజులు వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ నర్వ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న నర్వ్స్ వచ్చేసి యూట్రస్ కి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఈ బ్యాంగిల్స్ వేసి అక్కడ పాల్పేషన్ జరుగుతుంది. బ్యాంగిల్స్ కదులుతున్నప్పుడు, ఆవిడ చేతులు కదిలిస్తున్నప్పుడు పాల్పేషన్ జరుగుతుంది. ఆ పాల్పేషన్ అంతా కూడా మన గర్భసంచిలో ఉన్న శిశువుకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ విధంగా బ్యాంగిల్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి. హారతి వచ్చేసి ఎనర్జీ క్లియరెన్స్ కి ఉపయోగపడుతుంది. ఇంకా అక్కడ పాటలు పాడతారు, నలుగురు ఆడవాళ్ళు వచ్చి పాటలు పాడుతూ ఉంటారనమాట. ఆ పాటలన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఆ ఉమెన్ ని ప్రైజ్ చేస్తూ ఉంటాయి, ఆ ఉమెన్ ని ఒక దేవతలాగా పోల్చుతూ ఉంటాయి అనమాట ఆ పాటలన్నీ కూడా. సో అలా ఉంటాయి. తర్వాత వచ్చేసి అక్కడ అంతమంది వచ్చిన ఆడవాళ్ళలో అందరూ మాక్సిమం పెళ్ళయి పిల్లలున్న వాళ్ళే ఉంటారు. అప్పుడు ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఒక డ్రామా నడుస్తుంది. నాకు డెలివరీ కాంప్లికేషన్ వస్తుందేమో, నేను డెలివరీ సక్రమంగా అవుతుందా లేదా, నా బేబీ ఎలా వస్తుందా, ఒక భయం వస్తుంది అనమాట, భయం ఉంటుంది. సో వాళ్ళందరినీ చూసేసరికి వీళ్ళందరూ కూడా నాలాంటి ఆడవాళ్ళే,
వీళ్ళందరూ కూడా కన్సీవ్ అయ్యారు, హ్యాపీగా బేబీకి బర్త్ ఇచ్చారు, వీళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సో నాకు కూడా డెలివరీలో ఏం కాంప్లికేషన్స్ రావు, నేను కూడా వీళ్ళలాగే హ్యాపీగా ఉంటాను అని ఒక మోరల్ సపోర్ట్ కోసం వాళ్ళందరూ వస్తారనమాట. సో తనకి ఏంటి అంటే హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఇస్తారు. ఇదంతా కూడా మనం మదర్ సైడ్ నుంచి. తర్వాత పూర్వపు రోజుల్లో, ఇప్పుడైతే మనకి ఎవరికి కావాల్సిన ఫుడ్ తీసుకోవడానికి వాళ్ళకి అన్ని కన్వీనియన్స్ ఉంది, కానీ పూర్వపు రోజుల్లో అలా ఉండేది కాదు. కాబట్టి 5th month లో గ్రోత్ ఎక్కువ అవుతుంది అని మనం మాట్లాడుకున్నాం ఇందాక. మరి గ్రోత్ అవ్వాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఫుడ్ ద్వారానే కదా రావాలి. ఆ టైంలో ప్రోటీన్ ఎక్కువ అవసరం అవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవసరం అవుతాయి. మన ట్రెడిషనల్ వంటలన్నీ చూసుకున్నట్టయితే అన్ని పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, అలాగే ప్రోటీన్ ఉన్న పదార్థాలు. ఆ ట్రెడిషనల్ వంటలన్నీ కూడా తీసుకొచ్చి, అంటే ఒక్కొక్క బంధువులు ఒక్కొక్క లాంటి ఆహారం తీసుకొచ్చి తనకి ఫుడ్ పరంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో మదర్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా సీమంతం వల్ల జరుగుతాయి అన్నమాట. సో మన ఇండియన్ ట్రెడిషన్ లో ఇలాంటివి ఏదైనా పెట్టినా కూడా ఇంక్లూడ్ అవన్నీ కూడా సైంటిఫిక్ గా హెల్ప్ చేసే విధంగానే ఉంటాయి. సీమంతం గురించి మదర్ సైడ్ నుంచి ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. సో మేడం, నాకు ఒక డౌట్. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో, ఫర్ సపోజ్ మనం స్ట్రెస్ తీసుకున్నా, మెంటలీ డిప్రెషన్లో ఉన్నా సరే అది బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అది నిజమేనా? ఖచ్చితంగా 100% కాదు, 200% నిజం. తల్లి ఏం ఆలోచిస్తే బిడ్డకి అది చేరుతుంది. తల్లి అంటే అందుకే కదా తల్లి, మనం ప్రెగ్నెంట్ లేడీస్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి తల్లిని, తను హ్యాపీగా చూసుకోండి, బేబీ తిట్టుకుంటుంది, తను హ్యాపీగా చూసుకోండి అని చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా తన ఆలోచన బిడ్డ హెల్త్ మీద కాదు, తన మొత్తం లైఫ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే వీలైనంత వరకు గర్భిణీ స్త్రీ ఆనందంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తారు తన చుట్టూ ఉన్న వాళ్ళు. మేడం, మీరు ఇంత ప్రాసెస్ చెప్పారు కదా సీమంతం గురించి, మరి ఈ ప్రాసెస్ అంతా మదర్ గురించి, మరి బేబీ గురించి కూడా ఏమైనా ఉంటుందా మేడం? ఖచ్చితంగా ఈ సీమంతం విషయంలో వచ్చేసి బేబీకి కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బేబీ బెనిఫిట్స్ కూడా చూసుకొని మన ఏన్షియంట్ పీపుల్ అలా డిజైన్ చేశారనమాట సీమంతం అన్న కాన్సెప్ట్ ని. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అంటే 5th month లో చేస్తారని చెప్పాం కదా. 5th month లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది, తనకి అన్ని న్యూట్రియన్స్ అందాలి కాబట్టి మనకి 5th month లో చేస్తారు. దానివల్ల ఏంటి అంటే బేబీ ఫిజికల్ గ్రోత్ బాగుంటుంది. అలా తర్వాత సరౌండింగ్స్ అంతా వచ్చి సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో బేబీ ఏంటి అంటే ఒక సెక్యూర్ మోడ్ లో ఉంటుంది. దాదాపు ఒక 4-5 layers లో తను ఒక సెక్యూర్ మోడ్ లో ఉంటుంది అనమాట. తనకి అది సెక్యూర్ ప్లేస్ కదా. సో నేను సడన్ గా బయటకు వెళ్తే నాకు ఎలా ఉంటుందో ఎన్విరాన్మెంట్ అనే ఒక భయం ఉంటుంది. అది తెలియదు కానీ బట్ ఉంటుంది, ప్రతి బేబీకి అది ఉంటుంది అనమాట. అయితే ఇవన్నీ చూసి నా కోసం ఇంతమంది బయట ఉన్నారు, నా కోసం ఇంతమంది వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు, నా కోసం ఇన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, సో నేను బయటకు వెళ్తే నా బంధువులు ఇంతమంది ఉన్నారు, సో నేను హ్యాపీగా వెళ్ళొచ్చు, నన్ను అక్కడ చూసుకోవడానికి ఉన్నారు, నా వాళ్ళంటూ ఉన్నారు అని చెప్పేసి తను హ్యాపీగా వస్తుంది అనమాట. అలాగే ఇందాక సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం. సాంగ్స్ పాడతారు, సెలబ్రేషన్స్ చేస్తారు అని చెప్పేసి. ఆ సాంగ్స్ పాడడం వల్ల ఏంటి అంటే మన లాంగ్వేజ్, మదర్ టంగ్ తనకు తెలుస్తుంది. మన మదర్ టంగ్ లోనే ఉంటాయి సాంగ్స్ అన్ని కూడా. సో మన లాంగ్వేజ్ తెలుస్తుంది, అంటే ఇన్పుట్ వెళ్తుంది, లాంగ్వేజ్ ఇన్పుట్ వెళ్తుంది. సో నాకు ఇది లాంగ్వేజ్ అలవాటు పడిపోతుంది అనమాట. మన పాటల ద్వారా తనకి లాంగ్వేజ్ అలవాటు పడిపోతుంది అనమాట. బట్ బయటికి మాట్లాడలేరు కానీ అక్కడంతా కూడా రిసీవింగ్ మోడ్ లో ఉంటుంది బేబీ, ఇదంతా వింటూ ఉంటుంది అనమాట. సో నన్ను ఇంత ప్రైజ్ చేస్తూ పాడుతున్నారు, సో మనది ఇదా, ఓకే నా మదర్ టంగ్ ఇదా అని చెప్పేసి తనకి ఆ టైంలో అర్థమైపోతుంది. తను హ్యాపీగా బయటికి రావడానికి రెడీ అయిపోతుంది అనమాట ఆ సాంగ్స్ ద్వారా. ఇంకా ఈ మదర్ కి ఏదైతే యాక్టివిటీస్ చేస్తారో, హారతి ఇవ్వడం, ఇవన్నీ కూడా తనకు కూడా ఎనర్జీస్ ద్వారా చేరుతాయి అనమాట. మదర్ ఇప్పుడు ఇవేంటి అంటే సెలబ్రేషన్ మోడ్ లో ఉంటుంది కదా, మదర్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో మదర్ ఎంజాయ్ చేస్తుందంటే ఖచ్చితంగా బేబీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం మనం ఇందాక. మట్టి గాజులే వేస్తారు. ఎందుకు మట్టి గాజులే వేస్తారు? మట్టి గాజులే వేయడంలోనూ తర్వాత ఎరుపు, ఆకుపచ్చ ఇవి మాత్రమే వేస్తారు. ఎరుపు గాజులు వేయడం వల్ల బిడ్డకి ఎనర్జీ బాగా అందుతుంది. అలాగే గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, గ్రీన్ బ్యాంగిల్స్ వల్ల ఎనర్జీ అన్నది చాలా బాగుంటుంది. తర్వాత పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి గ్రీన్ వల్ల. సో ఇవన్నీ బిడ్డకి బెనిఫిట్స్. ఆ మ్యూజిక్ లాగా ఆ బ్యాంగిల్స్ వస్తే ఒక సౌండ్ వస్తుంది, బ్యాంగిల్స్ గ్రీన్ అంటే మనకి మట్టి గాజుల నుంచి ఒక సౌండ్ వస్తుంది, తను అది మ్యూజిక్ లాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ బయట వచ్చే పాటల్ని కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇది తను మెంటల్ గా హెల్తీగా పెరగడానికి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సీమంతం వెనుక ఇంత కాన్సెప్ట్ ఉంది. అంటే సీమంతం అనగానే అదేదో ఒక సెలబ్రేషన్, ఒక ఫంక్షన్ మాత్రమే కాదు, తల్లి బిడ్డ హెల్త్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన కాన్సెప్ట్ అన్నమాట ఈ సీమంతం అన్న కాన్సెప్ట్. సో సీమంతం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.